హాయ్ అందరికీ. పాపను స్కూల్ బస్ ఎక్కించి, భర్తను ఆఫీస్‌కు పంపించి, తను ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుంది సుగుణ. కానీ తన మనసు మాత్రం రాత్రి తన భర్త సతీష్‌తో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుంది. సుగుణ వాళ్ళు ఇద్దరక్క చెల్లెలు. వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. సుగుణ తల్లి ప్రభావతి, చెల్లెలు ప్రియ. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి సుగుణ తండ్రి తాగుడుకు పేకాటకు బానిసై ఇంటిని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. తన వ్యసనాలకు డబ్బు కావలసినప్పుడల్లా ఏదో ఒక పని చేసుకుని ఆ డబ్బు అయ్యే వరకు తాగి ఊరి చివర రావి చెట్టు కింద తనలాంటి వారు మరికొంతమందితో కలిసి పేకాటాడి ఆ మత్తులోనే మునిగిపోయేవాడు. ప్రభావతి భర్త చెడు అలవాట్లు మాన్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యింది. ఆ అలవాట్లు మానుకోమని చెప్పినప్పుడల్లా అతను ఆమెకు చేతితోనే సమాధానం చెప్పేవాడు. ఎంత ప్రయత్నించినా ఇక తన భర్తను మార్చుకోవడం తన వల్ల కాదని గ్రహించిన ప్రభావతి అప్పటికే ఆకలితో అలమటిస్తున్న తన పిల్లలకు తనే తిండి పెట్టాలని నిర్ణయించుకుని ఒక హోటల్లో పనికి కుదిరింది. అలా వచ్చిన జీతంతో పిల్లలిద్దరినీ చదివించుకుంటూ ఇంటి అవసరాలు గడుపుకుంటూ హోటల్లో మిగిలిన ఆహారాన్ని తెచ్చి పిల్లల కడుపు నింపుతూ ఉండేది. అలా నెమ్మదిగా తిని తినకపోగు చేసిన డబ్బుతో ఒక పాత టైలరింగ్ మిషన్ కొనుక్కొని హోటల్ పని లేని సమయంలో ఇంట్లో మిషన్ కుడుతూ ఆ దారిలో కూడా డబ్బును సంపాదించేది. అప్పుడప్పుడు సుగుణ తండ్రి తన తాగుడి కోసం భార్య దాచిన డబ్బును కూడా లాక్కుపోయేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సుగుణ తండ్రి గుండెపోటుతో మరణించాడు. భర్త మరణం తర్వాత ఒంటరిగా మిగిలిన ప్రభావతి మనసు మరింత దృఢంగా మారింది. ఎలాగైనా సరే తన పిల్లలను చక్కగా పెంచి పోషించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుని ఇక అప్పటి నుంచి మరింత కష్టపడింది. ఓవైపు హోటల్ పని, మరోవైపు మిషన్ కుట్టుతో రెండు చేతుల డబ్బు సంపాదిస్తూ పిల్లలను తను అనుకున్నట్టుగానే చక్కగా పెంచుకొచ్చింది. పెద్ద కూతురు సుగుణ అందంగా ఉండడంతో పాటు చదువులోనూ ఆటల్లోనూ ఎప్పుడూ ముందుండేది. 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. దాంతో సుగుణ ఇంటర్లో జాయిన్ అయ్యింది. కానీ చిన్న కూతురు ప్రియ అందంగానే ఉన్నా తనకు చదువు అంతగా వంట పట్టకపోవడంతో అమ్మా ఇక నేను చదవను అని చెప్పేసింది. చిన్న కూతురు పరిస్థితిని గమనించిన ప్రభావతి కూడా ప్రియను చదువు విషయంలో బలవంతం చేయకుండా తనకు ఇంటి పని, వంట పని, టైలరింగ్లో శిక్షణ ఇచ్చింది. మరోవైపు సుగుణ చదువులో దూసుకుపోతూ డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంది. అంతలో ప్రియ అందం చలాకితనం చూసి ముచ్చటపడి పెళ్లి చేసుకుంటామంటూ మంచి సంబంధం రావడం, వాళ్ళు కట్నం కూడా వద్దు పెళ్లి చేసి పంపించండి చాలు అనేసరికి ప్రభావతి సందిగ్ధంలో పడింది. ఒకవైపు ఇంత మంచి సంబంధం ఇప్పుడు కాదనుకుంటే మళ్ళీ తర్వాత ఇలాంటి సంబంధం వస్తుందో లేదో అని, మరోవైపు పెద్దమ్మాయి సుగుణ పెళ్లి కాకుండా చిన్నమ్మాయి ప్రియకు పెళ్లి చేస్తే ఎలా అని ఆలోచనలో పడింది. కానీ ఇరుగు పొరుగు వారు సుగుణకి ఏం తక్కువ, తను ఇంకా చదువుకుంటుంది కదా. ప్రభావతి సమయం వచ్చినప్పుడు తనకు తగిన వరుడు తనను వెతుక్కుంటూ వస్తాడు. మరో ఆలోచన లేకుండా ప్రియకు పెళ్లి చేసేయమని సలహా ఇచ్చారు. ప్రియ పెళ్లి విషయంలో ప్రభావతికి అందరూ సహాయంగా నిలిచారు. ప్రభావతి మాట తీరు ఎదుటివారికి తనకు తోచిన సహాయం చేసి ఆమె మంచితనమే ఈరోజు తన చుట్టూ అంతమంది స్నేహితులను నిలబెట్టింది. అలా ఉన్నంతలో ప్రియకు చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపారు. ఇక ఇంట్లో మిగిలింది సుగుణ ప్రభావతి మాత్రమే. ప్రియ పెళ్లి తర్వాత కొంతకాలానికి సుగుణకు కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. అలా సుగుణకు ప్రభుత్వ ఉద్యోగం లభించడంతో ఆ తల్లి కూతుర్ల ఆనందానికి అవధులు లేవు. సుగుణకు ఉద్యోగం రాగానే చేసిన మొదటి పని తల్లిని పని మాన్పించి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమంది. ఎలాగో నువ్వు కోరుకున్నట్టుగా ఉద్యోగం సాధించావుగా, ఇకపై పెళ్లి చేసుకోమ్మా అని తల్లి సుగుణను అడగ్గా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావమ్మా, నిన్ను అలా ఒంటరిగా వదిలేసిన ఆ దారి నేను చూసుకోలేను. నేను వెళ్ళిపోతే ప్రియ అయినా నిన్ను చూసుకుంటుందా అంటే దానిది ఉమ్మడి కుటుంబం. దానికి నిన్ను చూసుకోవాలని ఉన్నా దాని చుట్టూ ఉన్న పరిస్థితులు దానికి అంత స్వేచ్ఛనివ్వవు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను పెళ్లి చేసుకోను అని పట్టుపట్టిన సుగుణను బ్రతిమలాడుతూ, ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లేనమ్మా, నువ్వు మరొక జీవికి ప్రాణం పోసినప్పుడే నీ జన్మకు సార్థకత. నువ్వు చెల్లి లేకపోతేనే నా చుట్టూ మన వాళ్ళు ఎంతమంది లేరు, నేను ఎలాగైనా కాలక్షేపం చేసేస్తాను. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకోకమ్మా అంటూ
తల్లి చెప్పడంతో పెళ్లి కొప్పుకుంది సుగుణ. అలా సుగుణ కోసం సంబంధాలు చూస్తూ ఉండగా వచ్చింది సతీష్ సంబంధం. అబ్బాయికి మంచి ఉద్యోగం, ఒక్కడే కొడుకు, సొంత ఇల్లు, కొద్దిగా పొలం ఉన్నాయి. అబ్బాయి మంచివాడు అనడంతో తల్లి మాటకు తలవంచి సతీష్తో పెళ్లికి అంగీకరించింది సుగుణ. అలా సుగుణ సతీష్ల పెళ్లి అయిన వారి ఆశీస్సులతో వారి సమక్షంలో సాధారణంగా జరిగిపోయింది. సుగుణ సతీష్లు ఇద్దరూ వారి ఆఫీసులకు దగ్గరగా ఉండేట్టు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే భర్త మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది సుగుణ. సతీష్ చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు, ఒక భర్త అంతే. భార్యని ఎప్పుడూ తిట్టడం కొట్టడం లాంటివి చేయడు. అలా అని ఈనాడు భోంచేశావా అని కనీసం మాట వరుసకు కూడా అడగడు. సుగుణ జాబ్ చేస్తూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచాలి, కానీ దానికోసం అతను ఎలాంటి సహాయమూ చేయడు. అలా అని ఒక పని మనిషిని కూడా పెట్టడు. ఎందుకంటే పని మనిషిని పెడితే జీతం ఇవ్వాలిగా మరి. సతీష్ ప్రాణానికి డబ్బుకి ముడిపెడతాడు. రూపాయి ఖర్చు పెట్టడానికి ఎన్నో లెక్కలు. ఒక్క మాటలో చెప్పాలంటే పొదుపరి అనే కంటే పిసినారి అనొచ్చు. మొత్తానికి అలా సుగుణ సతీష్ల సంసార జీవితం సాగిపోతూ ఉండగా సుగుణ నెల తప్పింది. సుగుణకు 8 నెలలు వచ్చే వరకు జాబ్కు వెళ్తూనే ఉంది. 8వ నెలలో కూతుర్ని పురుడికి పుట్టింటికి తీసుకెళ్తానని ప్రభావతి అడిగినా భార్యను పుట్టింటికి పంపించడానికి సతీష్ ఒప్పుకోలేదు. ఇంట్లో భార్య లేకపోతే బయట ఫుడ్ తినడం, దానివల్ల ఆరోగ్యం పాడవడం, హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ లెక్కలు వేసి భార్యను పురుటికి పంపడానికి ఒప్పుకోలేదు సతీష్. మీరు నన్ను ఎలాగో పంపించరని అర్థమవుతుంది. ఈ టైంలో నేను ఒక్కదాన్నే ఇంటి పని మొత్తం మేనేజ్ చేసుకోలేను. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను. ఈ టైంలో అలా ఒంటరిగా ఉండడం కూడా అంత మంచిది కాదు. పోనీ నాకు సాయంగా అమ్మని రమ్మంటాను అని సుగుణ అడిగినప్పుడు ఆ అత్తగారు వస్తే అదనంగా ఖర్చని, ఆ తినేదేదో వాళ్ళ అమ్మే తింటుందని ఆ అత్తగారిని కాకుండా భార్యకు సాయంగా తల్లిని పిలిపించాడు సతీష్. అలా మొదటిసారిగా పల్లెటూరు నుండి కొడుకింటికి వచ్చిన సతీష్ తల్లి ఆ పట్టణంలో షాపింగులు చేస్తూ చూసిన ప్రతిదీ తింటూ ఇంటిని పట్టించుకోకుండా కూర్చోవడంతో అలా 4 రోజులు గడిచేసరికి తల్లి చేస్తున్న అనవసరపు ఖర్చులు భరించలేక ఆమెను తిరుగు ప్రయాణం చేయించి వేరే దారి లేక సుగుణ తల్లి ప్రభావతిని పిలిపించాడు సతీష్. ప్రభావతి వచ్చిన దగ్గర నుంచి కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ బలవంతమైన ఆహారం పెడుతూ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచేది. అలా సుగుణ నెలలు నిండిన తర్వాత పొత్తడి బొమ్మ లాంటి పాపకు జన్మనిచ్చింది. కడుపుతో ఉన్నప్పుడు కూతురికి సాయంగా ఉండడానికి వచ్చిన ప్రభావతి పాపకి 4 సంవత్సరాలు వచ్చే వరకు కూతురు దగ్గర ఉండిపోయింది. నెలల బిడ్డగా ఉన్నప్పుడే పాపని వదిలేసి సుగుణ జాబుకు వెళ్ళిపోతే పాప ఆలనా పాలనా ప్రభావతే చూసుకునేది. అలా పురిటి బిడ్డను 4 సంవత్సరాల పాపగా పెంచి అందంగా ఆరోగ్యంగా తయారు చేసి కూతురికి అల్లుడికి అప్పగించి ఇక అక్కడ తన అవసరం లేకపోవడంతో తన ఇంటికి తను వచ్చేసింది ప్రభావతి. అప్పటి వరకు తల్లి ఇంట్లోనే ఉండి అన్నీ సమకూర్చడంతో సుగుణకు ఇంటి పని విషయంలోనూ పాప విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఒక్కసారిగా తల్లి వెళ్ళిపోవడంతో సుగుణకు చెయ్యి విరగొట్టినట్టు అయ్యింది. ముందులా జాబ్ను ఇంటిని పాపను మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే అయినా మెల్లగా అలవాటు పడింది. ఇప్పుడు పాపకు 6 సంవత్సరాలు. ఆ రోజు సుగుణ ఆఫీస్లో ఉండగా వాళ్ళ పక్కింటి పద్మక్క ఫోన్ చేసింది. ఫోన్లో నెంబర్ చూడగానే గుర్తుపట్టి ఆనందంగా, చెప్పు పద్మక్క, చాలా రోజులైంది ఫోన్ చేసి, అందరూ ఎలా ఉన్నారు అని సుగుణ మాట్లాడుతూ ఉండగా మేమంతా బాగానే ఉన్నాం, కానీ సుగుణ అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదు అంది. అమ్మకేమైందక్క? 2-3 రోజులకు ఒకసారి నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉందిగా అంది సుగుణ. మీ అమ్మ గురించి నీకు తెలియందే ఉంది సుగుణ. తన పరిస్థితి గురించి నీకు మీ చెల్లికి తెలిస్తే మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో అని తన విషయం మీకు తెలియకుండా అమ్మ జాగ్రత్త పడుతుంది. ఈరోజు డాక్టర్ గారు చూసి అమ్మ పౌష్టికాహారం తీసుకుని తగినంత విశ్రాంతి తీసుకుంటే తప్ప తిరిగి కోలుకోదు అని చెప్పారు. అందుకే ఈ విషయం నీ చెవిన వేద్దామని ఫోన్ చేశాను. ప్రియ ఎలాగో అమ్మని తీసుకెళ్ళలేదు. కనీసం నువ్వైనా కొద్ది రోజులు అమ్మని జాగ్రత్తగా చూసుకుని ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయాలమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తల్లి ఆరోగ్యం గురించి తెలిసినప్పటి నుంచి సుగుణ మనసులో లేదు. ఇంటికి వెళ్ళగానే భర్తతో తల్లి ఆరోగ్యం గురించి చెప్పి అమ్మని మన దగ్గరకు తీసుకొచ్చేద్దామండి అని అడిగింది. కానీ సతీష్ మాత్రం అత్తగారు రావడానికి ఒప్పుకోలేదు. ఆవిడ కనుక వాళ్ళ దగ్గరికి వస్తే అక్కర్లేని ఖర్చని, పేషెంట్ ఇంట్లో ఉంటే ఇల్లు చిరాగ్గా ఉంటుందని, ప్రశాంతత ఉండదని అన్నాడు. ఆ మాటలు సుగుణను చాలా బాధపెట్టాయి. తన ఓపిక నశించింది. ఇక ఆ మాటలకు సమాధానం చెప్పకుండా ఉండలేకపోయింది. మీరు అసలు మనిషేనా?
మీలో కొంచెమైనా మానవత్వం లేదా? మనం అవసరంలో ఉన్నప్పుడు తను మన కోసం ఎంతో చేసింది. మీ బిడ్డను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. కనీసం ఆ కృతజ్ఞత కూడా మీకు లేదా? అయినా మీతో మాటలు అనవసరం. మా అమ్మ మా కోసం ఎంతో చేసింది. ఈరోజు నేను ఉద్యోగం చేస్తూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే దానికి మా అమ్మే కారణం. తను మా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. మా కోసం కొవ్వొత్తిలా కరిగిపోయింది. అలాంటి అమ్మను నేను వదులుకోలేను. మీరు ఒప్పుకుంటే అమ్మ మనతో పాటే ఇంట్లో ఉంటుంది. కాదు కూడదు అంటే నేను మరో ఇల్లు అద్దెకు తీసుకుని అమ్మతోనూ పాపతోనూ కలిసి ఆ ఇంట్లోనే ఉంటాను అని తేల్చి చెప్పేసింది. అలా ఆ రాత్రి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తుంది సుగుణ. పని పూర్తి చేసుకుని ఆఫీస్కు వెళ్ళి లీవ్ పెట్టి అట్నుంచటే తల్లి దగ్గరకు బయలుదేరింది. తల్లిని వెంట పెట్టుకు వచ్చి అప్పటికే తను చూసి పెట్టిన అద్దె ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అలా భర్తను కాదని తన కోసం సుగుణ వేరే ఇంట్లో ఉండడం ప్రభావతికి నచ్చలేదు. నేను ఊరు వెళ్ళిపోతాను అంటూ గొడవ చేసింది. కానీ సుగుణ తల్లికి నచ్చచెప్పి, అమ్మా, మీ అల్లుడు గురించి నాకు బాగా తెలుసు. మనిషి పిసినారివాడే అయినా నేను పాపం లేకుండా మమ్మల్ని చూడకుండా ఆయనకి రోజు గడవదు. చూస్తూ ఉండు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఈ మాత్రం చేస్తే గానీ ఆయనకు తెలిసి రాదమ్మా అని సుగుణ చెప్పినట్టుగానే 3 రోజులకు సతీష్ వచ్చి అత్తగారి కాళ్లపై పడబోయాడు. అయ్యో అదేంటి బాబు అనేసరికి, నాకు బుద్ధొచ్చిందత్తయ్య. మనుషుల విలువ వాళ్ళు దూరమైనప్పుడే తెలుస్తుంది. ఈ 3 రోజులు ఆ ఇంట్లో ఒక్కడినే నరకం అనుభవించాను అని చెప్పి సుగుణను బ్రతిమలాడి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూతురు సంరక్షణలో మనవరాలి ఆటపాట్లతో ప్రభావతి జీవితం హాయిగా ఆనందంగా సాగిపోయింది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.